రైతాంగంపై కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమాలు నిర్వహించడానికి రైతు కూలీ సంఘం ముందుంటుందని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తూరు సదానందం అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి పట్టణంలో రైతు కూలీ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. దీనిలో భాగంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. సామాన్యులు శ్రామిక వర్గం ఇబ్బందులు పడుతున్నారని, అదేవిధంగా కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో మానవ హననం చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం కన్వీనర్ మండల యుగేందర్, కో కన్వీనర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతు కూలీ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రైతు కూలీ సంఘం కన్వీనర్గా కామ్రేడ్ మండల యుగేందర్ గారిని, అలాగే కో కన్వీనర్గా కామ్రేడ్ జి నరేందర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ రైతాంగంపై కేంద్రం జరుపుతున్నటువంటి దోపిడీ దాడికి వ్యతిరేకంగా రైతాంగ ఉద్యమాలు నిర్మాణం చేయడంలో రైతు కూలీ సంఘం తన పాత్రను మరింత పెంచుకోవడం కోసం ఈ సమావేశం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ దేశంలో అన్ని సెక్టార్లపై దాడులు జరుగుతున్నాయి. ఆ సెక్టార్లకు ఉన్నటువంటి హక్కులు కూడా కారాయబడుతున్నాయి. అందులో భాగంగానే 44 కార్మిక చట్టాలను మార్చి 4 కోడ్లు కుదించారు. ఆ కోడులకు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం అఖిల భారత సమ్మె చేసేది ఉండే. ఆ సమ్మె కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల జూన్ 9కి వాయిదా వేసుకోవడం జరిగింది, జూలై 9కి. అట్లాగే ఈ సమ్మెలో రైతాంగ సమస్యను కూడా జోడించి గ్రామీణ బంధు కూడా మేము రైతు కూలీ సంఘంగా సంయుక్త కిసాన్ మోర్చాగా దరిదాపులో 125 రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఏర్పడ్డ సంఘాలు ఇవాళ ఈ గ్రామీణ బంధు ఈరోజు ఉండే, అది కూడా ఈ సమ్మెను మేము వాయిదా వేసుకున్నాం. తిరిగి జూలై 9న మళ్ళీ కొనసాగించాలని నిర్ణయించుకున్నాం. ముఖ్యంగా ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం అంతా కూడా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇవాళ మెజార్టీ సెక్షన్ ఉన్నటువంటి ఆదివాసీలపైన జరుగుతున్నటువంటి మానవ హననం మీరంతా చూస్తుంటే మీ ద్వారా మేము కూడా ఈ లోకం కూడా వింటుంది. ముఖ్యంగా ఇవాళ ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్నటువంటి మానవ హననానికి వ్యతిరేకంగా రైతు కూలీ సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అలాగే తెలంగాణ రైతు కూలీ సంఘం, రైతు కూలీ కిసాన్ కేతాన్ మజ్దూర్ సభ అనే 3 రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో మే 26 తారీఖున ఇదే ములుగు జిల్లా కేంద్రంలో ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాం. అట్లాగే మే 28 తారీఖు నాడు మంచిర్యాల జిల్లా కేంద్రమైనటువంటి చెన్నూరులో ఒక ర్యాలీ నిర్వహించబోతున్నాం. అట్లాగే జూన్ 15న గోదావరికం సెంటర్లో, అట్లాగే మే 30 తారీఖున ఇల్లు భద్రాచలంలో ఈ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం సాగుతున్నాయి. ఈ ఆందోళన కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం, బుద్ధిజీవులు, మేధావులు, విద్యావంతులు అంతా కూడా మే 26 తారీఖు నాడు ములుగు సెంటర్కు తరలి రావాలని, ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా జరిగే సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి మేము ఆహ్వానిస్తూ, ముఖ్యంగా ఆపరేషన్ కగార్ పేరున జరుగుతున్నటువంటి మారణ హోమంలో ఆదివాసీలు బలిపశులు అయిపోతున్నారు. ఒకవైపు చర్చలు మేము సిద్ధమంటూ మావోయిస్ట్ పార్టీ ప్రకటించినా ఇవాళ ఆ ప్రకటనను వాళ్ళు కాలరాస్తూ వాళ్ళ యొక్క విన్నపాన్ని కూడా ఇవాళ మేధావులు, బుద్ధిజీవులు కూడా దాన్ని పతాక శీర్షికన పెట్టుకుంటూ చర్చలు జరపండి, దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పండి అని చెప్పేసి మేధావులు కోరినా కానీ ఇవాళ అమిత్ షా, మోడీల వాళ్ళ యొక్క గ్రూపు ఇవాళ దాన్ని వ్యతిరేకించడం కాకుండా మేము చంపడమే మా లక్ష్యం అని చెప్పేసి కోణంలో వాళ్ళు చర్చలను బేఖాతరు చేస్తుండ్రు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో అందరం బ్రతికే హక్కు ఉంది. ఈ బ్రతికే హక్కును ఒకరి హక్కును ఒకరు హరించద్దు. ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజాల దోపిడీ కోసం జరుగుతున్నటువంటి మానవ హననమే తప్ప ఇది మరొకటి కాదన్నది చెప్పేసి రైతు కూలీ సంఘంగా మేము స్పష్టం చేస్తున్నాం.